గేమ్ చేంజర్ 200 రోజులు ఆడిద్దాం. అసలు ఆ సినిమా అయితే బోరింగ్ అనిపించలేదనే, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు స్టోరీ ఓరియంటెడ్ మూవీ అలాగే ఉంటుందండి. ఇంకా అంతకంటే ఇప్పుడు ఓజీ స్టైల్లో ఉండాలంటే ఉండదు కదా. ఇది అర్థవంతంగా ఉంది సినిమా. 10కి 8 ఇవ్వచ్చు అన్న. అదిరిపోయింది. చరణ్ బాబు ప్యూర్ డామినేషన్. సూపర్ అన్న సినిమా, మైండ్ బ్లోయింగ్. నా మూవీ ఎలా ఉంది? సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ యావరేజ్ అంటున్నారు. ఎవరన్నది ఉట్టిదే, సూపర్ ఉంది సినిమా. మూవీ ఎలా ఉంది? ఎలా ఉంది సార్? నా మూవీ ఎలా ఉంది? బాగుంది. మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? బాగుంది బ్రో, చంపేసాడు అన్న యాక్టింగ్. అదిరిపోయింది. చరణ్ బాబు ప్యూర్ డామినేషన్. సూపర్. మళ్ళీ పడతావేంటి? బాగుంది, సూపర్. బాగుంది. ఇంటి బ్రో బాగుంది. సూపర్ ఉంది సినిమా. బాగుందన్న. ఒకసారి చూడొచ్చండి. సూపర్ అన్న సినిమా, మైండ్ బ్లోయింగ్. పర్లా బాగానే ఉంది. సూపర్ బాగుంది. బాగుందన్న. సూపర్ బాగుంది. సూపర్. గేమ్ చేంజర్ 200 రోజులు ఆడిద్దాం. బాగుంది. బాగానే ఉంది. అది ఆపేరా చెప్తాను. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్ అన్న. బాగుందన్న, నిజంగా బాగుంది. చాలా 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 బాగా తీశాడు. అర్థవంతంగా ఉంది సినిమా. చాలా సెకండ్ హాఫ్ చాలా బాగా తీశాడు. సెకండ్ హాఫ్ బాగుంది. బాగుందన్న. చాలా బాగుంది. ఎక్సలెంట్. నిజంగా ఎక్సలెంట్. చాలా ఎమోషనల్ ఉంది. కొంచెం కష్టమైంది. సెకండ్ హాఫ్ బాగుంది. 10గా 9. మూవీ అయితే చాలా బాగుందండి. అసలు ఎలా చేసింది అసలు. అన్ని సీన్లు అసలు చాలా బాగుంది. అసలు కుస్తీ ఫైట్ కూడా చాలా బాగుంది. బుచ్చిబాబు ఏదో తీస్తారనుకున్నాం కానీ ఇంత బ్లాక్ బస్టర్ మూవీ తీస్తారని అనుకోలేదు అసలు. ఇప్పుడు స్టోరీ ఓరియంటెడ్ మూవీ అలాగే ఉంటుందండి. ఇంకా అంతకంటే ఇప్పుడు ఓజీ స్టైల్లో ఉండాలంటే ఉండదు కదా. ఇది చాలా బాగుంది సినిమా అయితే. అసలు ఎరదీసింది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. అంతా మోటివేషన్ సినిమా. ఇప్పుడు అందరూ గేమ్స్ మొత్తం మర్చిపోతున్నారు. ఈ సినిమా ఎవరైతే చూస్తారో ఇంకా వాటి మీద కూడా ఇంట్రెస్ట్ ఉండి మనం ఫోన్లో వదిలేసి గ్రౌండ్కి వెళ్ళి మనం కూడా ఆడుకోవాలనిపిస్తుంది. అంతలాగా ఉండే సినిమా అయితే చాలా బాగుంది. మరి బుచ్చిబాబు గారికి మరో బ్లాక్ బస్టర్. రామ్ చరణ్ గారికి ఎలాగైతే మన ప్రెస్ మీట్లో చెప్పాడో మగధర రంగస్థలం RR అని, అలాగే పెద్ది కూడా మరో బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. 10కి అయితే 10కి 10 ఇస్తానండి. అంత బాగుంది సినిమా. అసలు సినిమా స్టోరీ చాలా బాగుంది. అసలు ఏదో మనకి హైప్ ఏదో కొన్నిసార్లు అనుకుంటాం ఏదో అంటే స్టోరీ తగ్గట్టే చాలా బాగుందండి సినిమా. అసలు అందరూ చూడాల్సిన సినిమా. అసలు మొత్తం అందరూ అసలు ఫ్యామిలీస్ ఏంటి, పిల్లలు ఏంటి, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. చాలా సినిమా అయితే చాలా బాగుంది. అసలు ఆ సినిమా అయితే బోరింగ్ అనిపించలేదనే, చాలా బాగుంది, చాలా బాగుంది. సినిమా మాత్రం సాంగ్స్ డ్యాన్స్ అన్నీ బాగున్నాయనే. చాలా బాగుందనే సినిమా మాత్రం. 10కి 10 ఇస్తాను రివ్యూ మాత్రం. చాలా బాగుందనే సినిమా. చాలా మంచి సినిమా అండి. ఒక పేదవాడు ఎలా ఎదగాలో నేర్పించే సినిమా, పేదవాడు కష్టాన్ని చూపించే సినిమా అన్న. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే ఒక గేమ్ చాలా విలువైనది. ఆ గేమ్ని ఎంతో చక్కగా చూపించారన్న. అది పేదవాడు ఆత్మగౌరవ సినిమా. ఆ సినిమా కాదు, పేదవాడి యొక్క గౌరవాన్ని నిలబెట్టిందన్న. తలుసుకుంటేనే చాలా బాధ, ఏడుపు వస్తుంది. సినిమా అంత బాగా తీశారు. రామ్ చరణ్కి ఒక మంచి సినిమా అంటారా దీన్ని? మంచి సినిమా అన్న. పేదవాడి కోసం తీశాడు. అంత పెద్ద హీరో అయ్యిండు కూడా ఒక పేదవాడి కోసం తీశాడు. పేదవాడి కోసం చాలా కష్టపడ్డాడు. పేదవాడి సినిమా చేయాలంటే అందరికీ కుదరదు అన్నది. అది ఒక రామ్ చరణ్కే సాధ్యమైంది. మనస్ఫూర్తి 10కి 8 ఇవ్వచ్చు అన్న. ఓకే.